ఒక 300 ఏళ్ల క్రితం చాలా తెలుగు వాళ్ళు వినలేదని చెబుతున్నా. తూము నరసింహదాస్ గారు విన్నారా? పేరు విన్నానండి. భాగ్యవంతులు. ఆయన కీర్తనలు కూడా ఉన్నాయి యూట్యూబ్లో. ఎవరు మహానుభావులు పాడారు. కామిశెట్టి శ్రీనివాసులు గారు వ్యాఖ్యానం చేశారు. ఈ తూము నరసింహదాస్ గారు తహసీల్దార్గా చేసేవారు. ఇంచుమించు అలాంటి పోస్టు గుంటూరు జిల్లాలో. వారికి భద్రాచల రాముడు కల్లోకి వచ్చాడు. ఆయన ప్రేరణ పొంది ఉద్యోగం వదిలి వెళ్ళిపోయారు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు, స్వామి మీ జీవనం అన్నారు. అంటే ఆయన చెప్పారు, నా జీవనం రాముడు. కాబట్టి వాట్ నెక్స్ట్ ఇందాక మీ సార్ అడిగారు కదా, స్వామి యాంబిషన్. నా యాంబిషన్ ఏమిటి? ప్రతి జీవికి ఉండవలసిన యాంబిషన్, ప్రతి మనిషికి ఉండవలసిన యాంబిషన్, ప్రతి భారతీయుడు ప్రతి హిందువుకు ఉండవలసిన యాంబిషన్ ఏమిటది? భగవత్ సాక్షాత్కారం. తాండి గోడేశ్వర గారు ఎప్పుడు చెప్తారు, మేనల్లుడితో చెప్పేవారంట రామకృష్ణ పరమహంస, తల నేలకు బాదుకునేవారట. ఎందుకు మావయ్య అంటే, నా జీవితంలో ఒకరోజు గడిచిపోయిందిరా, ఇంకా అమ్మ సాక్షాత్కారం కాలేదు. అసలు మనకు బెంగే లేదు, అసలు ఇలా తడిగొట్టి దాన్ని ఎత్తి మీద వేసి పడుకుంటున్నాం, హాయ్ బ్రో అనుకుంటూ. భయం లేదు. అవును, ఎంత బాధాకరం. ఆ బాధని అనుభవించిన వారు శంకర్లు. అనుభవించి ఆయన ఏం చెప్పారు, రోజులు గడిచిపోతున్నాయి, సూర్యుడు వస్తున్నాడు, దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాత. అవును. అయ్యో రోజులు గడిచిపోతున్నాయే, సూర్యుడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు, వెళ్తూ వెళ్తూ నీ ఆయుధాన్ని తీసుకుపోతున్నాడు, నువ్వు మాత్రం కోపిన బ్రహ్మణ అసక్త, బ్రహ్మను పట్టుకో అంటే పరబ్రహ్మను పట్టుకోవాలి, పరమార్థాన్ని పొందాలి అని ఆసక్తి లేకుండా కానాపీనా సోనా జానాలో గడిచిపోతున్నావే అని చాలా బాధపడ్డారు. అలా ఆచార్యులు అందరూ బాధపడ్డారు. అన్నమయ్య బాధ చూడాలి మీరు. ఈ బాధపడ్డ వాళ్ళలో ఆయన కీర్తన రూపంలో చెప్పారు. వినండి. తర్వాత మన బాలకృష్ణ ప్రసాద్ గారు దాన్ని అపర అన్నమయ్యలాగా ఫీల్ అయి పాడతారుగా. ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతాపరంపరల చిక్కుబడవలసే. ఎన్నాళ్ళు ఉంటుంది ఈ శరీరం? చింతాపరంపరల చిక్కుబడవలసే. ఇప్పుడు మేము కారు కోసం వెయిట్ చేస్తున్నాం, వీడు ఇటు వస్తాడు అనుకున్నాం, ఇటు వచ్చాడు. మీరు లిఫ్ట్ మీరు ఎక్కడ అది అలా చూడండి. ఇంతకీ మీరు సంగీతం నేర్చుకున్నారా? లేదు. లేదా? మరి ఇంత చక్కగా గమకాలు పాడుతున్నారు అంటే ఇందాక అదే చెప్పాను మీకు. ఈ 4 సంగీతం, సాహిత్యం, వక్తృత్వం, ధీరత్వం, దాతృత్వం ఇవన్నీ సహజంగా రావాలి. అలా సహజంగా వచ్చినాయి అంతే. ఇంతకీ బతకడానికి ఏం చేస్తున్నారో చెప్పలేదు. నా బతుకే భగవంతుడైతే నేను ఇంకేం చేయాలి? మరి భుక్తి ఆయనకి సంబంధించిన విషయం నాకేం పని? సో ఇది దీనికి ఆన్సర్ చెప్తాను. పోనీ ఇది చెప్పాక మీరు అడగాలి. అదే అన్నాను. అక్కడే మీరు గమనించండి. నేను శాస్త్రాలను కోట్ చేస్తున్నాను, చాలా గొప్ప మహనీయుల్ని కోట్ చేస్తున్నాను. నేను వాళ్ళని అనుకరించేవాడిని కాదు, అనుసరించేవాడిని. మీరు ధర్మపురి వెళ్ళే ఉంటారు. అక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం శేషప్ప కవి గారు ఒక 30 రూపాయల పుస్తకం కొనుక్కోమని చాలామంది చెప్తుంటాను, చాలామంది కొనిస్తూ ఉంటాను. ఆ పుస్తకం పేరు నరసింహ శతకం. చాలా బాగుంటుంది. తిరుపతిలో తిరుమలలో బేడాంజనేయ స్వామి వెనకాల మలయాళ స్వామి గ్రంథావళి అని బుక్ ఉంటుంది. బుక్ స్టాండ్ 4 మెట్లు దిగ్గానే ఆడది ఖచ్చితంగా దొరుకుద్ది. అది వెళ్ళినప్పుడల్లా 4-5 కొని ఇస్తూ ఉంటాను. అందులో ఆయన చెప్తారు, అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేతబెట్టే, పశులకెవ్వడొసగే పచ్చిపూరి, పనులకెవ్వడొసగే బరగపాలు, జీవకోట్లను పోషింప దాత నీవెగాక వేరొకడు లేడయా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. కోట్ల కొద్దీ అడవి పక్షులు, పెద్ద పెద్ద వేలు లాంటి జీవులు, ఏనుగులు లాంటి జీవులు,
వాళ్ళకి ఎవరు ఏర్పాట్లు చేస్తున్నారు? పాము లోపల విషాన్ని ఎవరు తయారు చేస్తున్నారు? ఇన్ని కోట్ల జీవుల్ని పోషించేవాడు ఒకడున్నాడు. నేను ఆయన్ని సేవిస్తున్నాను. నేను అడవిలో ఉన్నా సరే ఆ ఏర్పాటు ఆయన చేస్తాడు. నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు నాకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. మా బామ్మగారిని నేను అడిగాను, బామ్మ 11 మంది పిల్లల్ని కనేసావు, ఏమన్నా అంటే నారు పోసినవాడు నీరు పోయడా అంటావు. ఇప్పుడు నా భాషలో మూతి పెట్టినవాడు మేత పెట్టడా. పెట్టట్లేదు సార్ ఇప్పుడు. ఇక్కడ కర్తవ్యం అని ఒకటి ఉంది. కర్తవ్యం ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు చెప్పండి ఈ రోజుల్లో? బాధపడే విషయం అదే కదా. ఇప్పుడు మీరు పాండవ వనవాసం సినిమాలోనూ ఎక్కడో చెప్తారు, కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు. మా మా అమ్మమ్మకు కూడా 11 మందే. మరి వాళ్ళు బతికినన్నకాలు బతికేరు, కొందరు ఉన్నారు. ఎవరి బాధ్యత వాళ్ళు చేశారు.